హైదరాబాద్ పోలీసుల తీరుపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీచార్జ్ పోలీస్ అంటూ నగరంలో నేరాల కట్టడికి ఒక ఠాణా పరిధిలో పోలీసులు చేసిన ప్రకటన వివాదం రేకెత్తించింది. నగరంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీస్ యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపైకి చేరి వాహనాలతో బెంబేలెత్తిస్తున్న గుంపును ఉద్దేశించి నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీచార్జ్ పోలీస్ అంటూ పోలీసులు మైక్ ద్వారా హెచ్చరించారు. దీనిపై అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇలా జూబ్లీ హిల్స్ లో చేయగలరా అని ప్రశ్నించారు. అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందని గుర్తు చేసుకోవాలని సూచించారు. మెట్రో నగరాల్లో రాత్రి కూడా షాపులు తెరిచే ఉంచుతారన్న ఆయన హైదరాబాద్ లో ఎందుకు తెరిచి ఉంచకూడదని ప్రశ్నించారు. ఇతర మెట్రో నగరాల మాదిరి ఇరాన్ చాయ్ హోటల్, పాన్ దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కార్యకలాపాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతించాలన్నారు. మరోవైపు రాత్రి 11 గంటలకే షాపులు మూసివేత ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ఈ విషయంలో నగరంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలే అమలు చేస్తున్నామని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. హైదరాబాద్ పోలీసుల తీరుపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీచార్జ్ పోలీస్ అంటూ నగరంలో నేరాల కట్టడికి ఒక ఠాణా పరిధిలో పోలీసులు చేసిన ప్రకటన వివాదం రేకెత్తించింది. నగరంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీస్ యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపైకి చేరి వాహనాలతో బెంబేలెత్తిస్తున్న గుంపును ఉద్దేశించి నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీచార్జ్ పోలీస్ అంటూ పోలీసులు మైక్ ద్వారా హెచ్చరించారు. దీనిపై అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇలా జూబ్లీ హిల్స్ లో చేయగలరా అని ప్రశ్నించారు. అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందని గుర్తు చేసుకోవాలని సూచించారు. మెట్రో నగరాల్లో రాత్రి కూడా షాపులు తెరిచే ఉంచుతారన్న ఆయన హైదరాబాద్ లో ఎందుకు తెరిచి ఉంచకూడదని ప్రశ్నించారు. ఇతర మెట్రో నగరాల మాదిరి ఇరానీ చాయ్ హోటళ్లు, పాన్ దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కార్యకలాపాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతించాలన్నారు. మరోవైపు రాత్రి 11 గంటలకే షాపులు మూసివేత ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ఈ విషయంలో నగరంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలే అమలు చేస్తున్నామని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు.